ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను హోస్ట్ చేస్తూ నాదొక టీమ్గా కొంతమందిని నేను మీకు పరిచయం చేశాను. అలాగే వర్ధమాన గాయకులు కారుణ్య గారు యాంకరింగ్ చేస్తూ వారి టీంలో మరికొంతమంది గాయని గాయకుల్ని మీరు పరిచయం చేయడం జరిగింది. ఈనాటి ఈ ఎపిసోడ్ యొక్క స్పెషాలిటీ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు చిత్రసీమలోనే అంటే సంగీత ప్రపంచంలోనే ఎంతోమంది మహానుభావులు కొంతమంది అజరామరంగా తమ సేవలను అందించి పైలోకాలకు వెళ్ళిన వారు ఉన్నారు. మనతో పాటే భౌతికంగా ఉంటూ ఇంకా సరస్వతీదేవికి ఎన్నో సేవల్ని చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ మనం లెజెండ్స్ అనుకుంటే, వీరు మనకి చూపించినటువంటి మార్గాన్ని సంగీతమయం చేసుకుంటూ మన జీవితాల్ని ముందుకి నడిచేలాంటి మార్గాన్ని వాళ్ళు చూపించారు కదా. అందులో భాగంగానే ఎంతోమంది అద్భుతమైన కళాకారుల్ని, గాయనీ గాయకుల్ని, సంగీత దర్శకుల్ని మరియు గేయ రచయితల్ని అందరినీ మరొక్కసారి స్మరించుకోవటమే మన ఈనాటి ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి పార్టిసిపెంట్స్ అందరూ ఊపిరి తీసుకునేటటువంటి అవకాశం ఎక్కడొస్తోంది అంటే ఎలిమినేషన్ రౌండ్ కాదు. ఆ టీంని ఈ టీంని ఒకటిగా చేసి, అంటే కారుణ్య గారి టీంని నా టీంని కూడా ఒకటిగా చేసి, ఇదిగో 12 మంది గాయని గాయకులు తమ అద్భుతమైన గాత్రాల్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మనందరి చప్పట్లతో వాళ్ళకి స్వాగతం పలుకుదాం. ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమం 2 గ్రూపుల్లో, ఒక గ్రూప్కి సంబంధించి న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి మన ఆర్పి పట్నాయక్ గారికి, అలాగే కారుణ్య గారి టీం ఆయన సారథ్యంలో వచ్చినటువంటి ఆ ఎపిసోడ్స్లో ఎంతోమంది ఆణిముత్యాల్ని తయారు చేసి అందరినీ కలిపడంలో తన పాత్ర స్పష్టం చేసుకున్నటువంటి మరో న్యాయ నిర్ణేత శ్రీమతి ఎస్పి శైలజ గారికి స్వాగతం పలుకుతున్నాను. అయితే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి దీనిలో బోలెడన్ని డిస్కషన్స్ ఉంటాయి. పెద్దల్ని స్మరించుకునేటటువంటి అవకాశం ఎంతో ఉంది కాబట్టి ఒక్కసారి వాళ్ళందరినీ వారి పాటల ద్వారా మననం చేసుకుంటూ వారి గురించి బోలెడన్ని ముచ్చట్లు తెలుసుకుందాము. అండ్ ఈనాటి ఈ స్పెషల్ ఎపిసోడ్ని ప్రారంభిస్తున్నాను. నాకు బోలెడన్ని పాటలు పాడాలని ఉంది. కార్యక్రమాన్ని ఎప్పుడూ ఒక పాట పాడి ప్రారంభించడం ఆనవాయితీ అయినప్పటికీ ఏ పాట పాడాలి, ఎవరి పాట పాడాలి, ఎన్నెన్ని పాడాలి, దానికి సమయం సరిపోదు. 1 గంట సేపు అంటే సముద్రంలో నీటి బొట్టుని యూజ్ చేసుకున్నంత. కాబట్టి ఈనాటి ఈ ఎపిసోడ్ని తేజస్విని అలాగే ప్రవీణ్లు పాడబోయేటటువంటి ఒక అద్భుతమైన డ్యూయెట్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ తేజస్విని అండ్ ప్రవీణ్. మీరు పాడబోయేటటువంటి పాట ఏంటి? మాయాబజార్ చిత్రం నుంచి ఘంటసాల మాస్టారు లీలా గారు పాడిన నీవేనా నన్ను పిలిచినది తలచినది. అచ్చా, 2 లైన్లు ఒకే లైన్లో చెప్పేసావు మొత్తానికి ప్రవీణ్. అద్భుతమైనటువంటి పాట అండ్ అద్భుతంగా పాడతారని నాకు తెలుసు. మరొకసారి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నీవేలే
కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయంలో నీవే నా నన్ను తలచినది, నీవే నా నన్ను పిలచినది, నీవే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కనులను మనసును కరిగించి మై మరపించి నన్నలరించి, నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే నీవేలే. లెజెండ్స్ గురించి మాట్లాడేంత నాలెడ్జ్ కానీ అధికారం కూడా నాకు లేదని నేను ఫీల్ కానీ అవుతాను. స్మరించుకునేంత సంగీతాభిమానం ఉంది కాబట్టి కానీ మాట్లాడే పూర్తి రైట్స్ మేడంకి ఇద్దాం సార్. మేడంకే ఉన్నాయి. ఎందుకంటే షీ డిజర్వ్స్, అంటే షీ హస్ సీన్ ఆల్ దీస్ పీపుల్. అంటే చెన్నైలో ఫ్రాంక్గా మ్యూజిక్ అనేది చెన్నైలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఇనిషియల్ స్టేజ్ చూడకపోయినా నెక్స్ట్ జనరేషన్ స్టేజ్ నుంచి మేడం చూశారు ఆ కాబట్టి విషయంలో నేను చాలా అదృష్టవంతురాలండి. అందుకే వాళ్ళ గురించి మాట్లాడడానికి మాకన్నా యు ఆర్ మోర్ అథెంటిక్ పర్సన్ అని మేము అథెంటిక్ పర్సన్ అని కాదు, కానీ మనం పంచుకుందాం చక్కగా ఇవాళ. ఎస్ మేడం, ఒక్కసారి మాయాబజార్ గురించి మాట్లాడుకున్నా, ఆ సంగీతం గురించి మాట్లాడుకున్నా. అరే అసలు అంటే ముందు ఇప్పుడు ఈ పాట పాడిన తర్వాత నాకు ఒక తీరని కోరిక ఒకటి ఉండిపోయింది సునీత. ఏంటి మేడం అది? నేను ఘంటసాల గారి మాస్టర్ గారితో పాడలేదు, నేను చూడను కూడా లేదు, ఆయన మీరు చూడలేదా? చూడలేదు. అదేంటండి? ఈ విషయంలో మటుకు నేను దురదృష్టవంతురాలనే. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన చనిపోవటం జరిగింది. కాకపోతే ఒక చిన్న తీపి గుర్తు నాకు ఉండిపోయింది. నాకు 6 ఏళ్ల వయసు అప్పుడు నేను గూడూరులో, తెలిసే ఉంటుంది ఇప్పుడు ప్రవీణ్కి, నెల్లూరు అబ్బాయి కాబట్టి కాళిదాస కళా సమితి. ఆ 6 ఏళ్ల వయసులో నేను కాంపిటీషన్లో విన్ అయ్యాను. అప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసి అప్పుడు బాగా లేట్ నైట్ అయిపోయి నేను నిద్రపోయాను. అప్పుడు మాస్టర్ గారును లీల గారు దానికి జడ్జెస్గా వచ్చారు. అప్పుడు ఆయన ఎత్తుకొని నాకు ఒక ప్రైజ్ ఇచ్చారట. అది నాకు ఆ నిద్రలో గుర్తు కూడా లేదు నిజంగా. సో నా ఎంత ఒకసారి ఫీల్ అయిపోతానో. అది మా అమ్మగారు చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు. అదొక్కటే నాకు మాస్టర్ గారి తీపి గుర్తు అనమాట. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన నడిచిన మెట్లు, ఆయన పట్టుకున్న గోడలు అన్నీ తాకేసి వచ్చాను. శంకరాభరణంలో తంబురు వినిపిస్తున్నట్టు తప్పకుండా అక్కడ అంతా ఆయన ఆ స్పర్శ ఉంటుంది కదా. సో ఈ ఆయన కంపోజిషన్స్లో పాటలన్నీ వింటూ ఉంటే ఒక్క పాట ఆయనతో కలిసి లేదా ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడలేకపోయానే అనే బాధ ఉంటుంది. కోర్స్ వాళ్ళ అబ్బాయి గారి దగ్గర పాడాను, వాళ్ళ పిల్లల అందరితో కలిసి మంచి మాకు స్నేహితం ఉంది. ఆ రకంగా కొంచెం కాంపెన్సేట్ అయిపోయింది అనమాట. ఒక అద్భుతమైన పాట పాడి వినిపించినందుకు మీ ఇద్దరికి మా అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. బాగా పాడారు కూడా. థ్యాంక్ యూ మేడం. తరాలు మారినా సాహిత్యపు గుబాళింపు మారదు, పాటలో ఉండేటువంటి మాధుర్యము తరిగిపోదు. పాటకున్నటువంటి ప్రత్యేకత అలాంటిది. అలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు మనం వింటూ పెరిగాము, వింటూ బతుకుతున్నాము, వింటూ బతుకుతూనే ఉంటాం, చిరకాలం ఇలాగే జీవిస్తాం. అటువంటి అద్భుతమైన పాటలు చేసిన ఎంతోమంది లెజెండ్స్ని తలుచుకునేటటువంటి ఈ కార్యక్రమంలో ఈనాటి ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు తన గాత్ర మాధుర్యంతో మనందరినీ ఒక అద్భుతమైన పాటతో అలరించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి గాయని శ్రావణ భార్గవి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే సార్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? ఏ పాట పాడుతున్నావు? నేను మిస్సమ్మ మూవీలో నుంచి ఏమిటో ఈ మాయ అనే సాంగ్. మిస్సమ్మ సినిమా చూసావా? చూసాను. చూసావా? ఎన్నిసార్లు చూసావా? ఒక్కసారి చూసావా? ఓకే. నీవే అద్భుతమైన మన మాయాబజార్ గురించి ఎంత మాట్లాడుకోవచ్చో మిస్సమ్మ సినిమా గురించి కూడా అంతే మాట్లాడుకోవచ్చు.
మాట్లాడడానికి ఇదిగో మన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడా అని ఆతృతతో ఉన్నారు. నువ్వు పాట పాడేస్తే గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఏమిటో నీ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయా వినుటయే గాని వెన్నెల మహిమలు వినుటయే గాని వెన్నెల మహిమలు అనుభవించినే నెరుగనయా అనుభవించినే ఎరుగనయా నీలో వెలసిన కళలు కాంతులు నీలో వెలసిన కళలు కాంతులు లీలగా ఇప్పుడే కనిపించినయా ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో నీ మాయా కనుల గలి కమిది నీ కిరణములే కనుల గలి కమిటి నీ కిరణములే మనసును వెన్నగా చేసెనయా మనసును వెన్నగా చేసెనయా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించినయా ఏమిటో నీ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయా రసాలు సాలూరి రాజేశ్వరరావు గారు అంటారు కదా మేడం. మరి ఒక మామిడి పండు తిన్న అద్భుతమైన ఫీలింగ్ ఎండాకాలంలో మేడ మీద చాపేసుకొని సన్నజాజి పూలు కోసుకొని కాదు. మల్లెపూలు కత్తితో కోసుకొని కాదు, కాదు అలా తినేసే ఫీలింగ్. ఇన్ని ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయి ఈ పాట విన్న తర్వాత. ఒక్క ఇప్పుడు సావిత్రి గారి క్యారెక్టరు ఎలా పరివర్తనం చెందుతుంది. ఆవిడ చాలా కోపంగా ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ పరివర్తనం చెంది రామారావు గారు అంటే ఇష్టపడేటట్టు ఒక పాటలో వచ్చేస్తుంది అనమాట మనకి. ఇంత అద్భుతమైన ఒక కంపోజిషన్ అది. లిరిక్స్ కానీ అన్నీ ఎక్కడో వినపడుతోంది పిలుపులు అన్నట్టుగా. అండ్ అలా కొన్ని పాటలు లీల గారి కోసం ప్రత్యేకించి తయారు చేయబడ్డాయా అనిపిస్తుంది ఆవిడ గాత్రంలో కొన్ని పాటలు వింటుంటే. డెఫినెట్గా అందులో సావిత్రి గారికి ఒక ఏజ్లో కరెక్ట్గా సూట్ అయింది ఆవిడ వాయిస్. ఆవిడ వాయిస్లో ఒక రకమైన రాపు ఉంటుంది సావిత్రి గారి గొంతులో కూడా, అలాగే లీల గారి గొంతులో ఉంటుంది. అలాగే రాజేశ్వరరావు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన దగ్గర పాడే అదృష్టం నాకు దక్కింది. అంటే చాలా కష్టం కూడా వారి దగ్గర పాడటం. ఆయన కంపోజింగు అందులో గొప్ప సింగర్ ఆయన. సో ఆయన ఊహించి ఆయన కంపోజ్ చేసుకుంది మన దగ్గర 50% వస్తే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం అది. కానీ రికార్డింగ్ అంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. రాజేశ్వర చాలా మెత్తగా తిడతారని విన్నాము. చాలా చాలా సుకుమారంగా, సున్నితంగా, జీవితంలో మళ్ళీ మర్చిపోలేనట్లుగా, చాలా అందంగా బాగా. ఇప్పుడు మనం సపోజ్ కొంచెం లేట్గా వెళ్ళాం అనుకోండి రికార్డింగ్కి, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అలా అని ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చావు, ఇది లేదా అది గొడవ ఉండదు అలా అంటే. అలా ఉండదు. ఈయన గబగబా లేచి వచ్చి నమస్కారం అండి రండి లోపలికి అంటారు. సో మనకి అయిపోయింది. సో చాలా సున్నితంగా మంచి హాస్యప్రియులు ఆయన.
అందుకని చెప్పి ఒక సటిలిటీ ఏదైనా చెప్పడంలో కానీ అది. తర్వాత మాస్టర్ గారి దగ్గర పాడితే మనకు ఒక పెద్ద సాధన అది. తెలియని గమకాలన్నీ చెప్పడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒక రకంగా ఏంటంటే మనల్ని రాపాడతారు. మన గొంతుని రాపాడి దాన్ని కరెక్ట్గా ఏ గమకం ఈ గమకం మాకు రాలేదు అనడానికి లేదు, అక్కడ వచ్చి తీరాలి. ఒకవేళ రాలేదనుకోండి అని ఒక నవ్వునవుతారు మాస్టర్ గారు. అబ్బా అయిపోతుంది అక్కడికి. డెఫినెట్గా పాడాలని కసి పెరుగుతుంది అనమాట మనకి. థ్యాంక్ యూ అమ్మా, మంచి పాట. శ్రావణ భార్గవి, శ్రావణ మాసంలో భార్గవికి కిరణం అని కూడా ఒక పేరుంది, అంటే ఒక వెలుతురని. శ్రావణ మాసం ఎక్కువ మేఘాలు కదా, అలాంటప్పుడు వచ్చే ఒక మెరుపు అన్నమాట. నైస్. అంతమంది అబ్బాయిల్లో ఒక మెరుపులాగా ఒక అమ్మాయి. నిజంగా పాట కూడా అంతే అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ రకంగా ఆ పాట పాడే అదృష్టం నీకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ గ్రేట్ సాంగ్. థ్యాంక్ యూ. కొన్ని వందల పాటలకి ప్రాణప్రతిష్ఠ చేసి మనందరం ఎన్నిసార్లు ఆ పాటలు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలాగా, ఆ మనిషి ఎవరో చూడాలనిపించి చూసి ఒక్కసారి వారి కాళ్ళకి నమస్కారం చేసుకుంటే బాగుంటూ అనిపించేటటువంటి ఆణిముత్యాల్లాంటి సంగీత దర్శకుల్లో ఒకరైన సాలూరి రాజేశ్వరరావు గారి పాట విన్నాం కదా. ఈ పాట తర్వాత మరొక అద్భుతమైన పాటతో మన ముందుకు వస్తున్నాడు మరొకసారి ప్రవీణ్. ఏ పాట పాడుతున్నావు? నేను జయభేరి చిత్రం నుంచి ఘంటసాల మాస్టర్ గారు పాడిన రాగమై రావే. పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, మల్లాది గారి రచన. ఇప్పుడు పాడబోతున్నది ప్రవీణ్. అవును మేడం. మాస్టర్ గారి ఆశీస్సులతో. ఓకే మేడం. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే అనురాగమయీ రావే నీలాల గగనాన నిండిన వెన్నెలా నీలాల గగనాన నిండిన వెన్నెలా నీ చిరునవ్వుల కళకళలాడగా రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే. సందెలలో హాయిగా సాగే చల్లని గాలిలో మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు. జిలుగే సింగారమైన సుఖ కన్నెలు అంబరానా జిల్గే సింగారమైన సుఖ కన్నెలు అంబరాన సంబరపడు చకిలి గింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు. రావే రాగమయీ నాను రాగమయీ రావే రాగమయీ నాను రాగమయీ.
చూసి నీవనుకుని పులకరింతునే, అలవి కాని మమతలతో కలువరింతునే, నీకోసమే ఆవేదన, నీ రూపమే ఆలాపన, కన్నెలందరూ కలలు కనే అందాలని నీవే, నిన్నందుకొని మైమరచే ఆనందమంతా నేనే. రావే రాగమయి నాను రాగమయి, రావే రాగమయి నాను రాగమయి. ప్రవీణ్ గారు, మీరు పాట నేను మొట్టమొదటిసారి వింటున్నాను. అంటే అంతకుముందు అక్కడ ఆ టీంలో ఉన్నారు కదా, మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. చిన్న కరెక్షన్, జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అమరాన. చుక్కలు అంటే తారలు. చాలా బాగా పాడారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. సునీత, ఇప్పుడు మనం పెండ్యాల గారి గురించి తలుచుకుందాం. యా, పెండ్యాల గారి కంపోజింగ్ అంటే చాలామంది, నేను 2 సినిమాల్లో పాడాను ఆయన దగ్గర. ఒకటి వచ్చి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే దీంట్లో ఒక దాంట్లో పాడాను. తర్వాత ఆయన చివరి సినిమాలో కూడా పాడడం జరిగింది. నేను మొదట్లో ఫస్ట్ పాట పాడేటప్పుడు నాకు నా వయసు దగ్గర 17 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు భయపడ్డాను. మాస్టర్ గారి దగ్గర పాడటం అంటే ఎలా ఉంటుందో, ఎంత టఫ్గా ఉంటుందో అని. పాడటమే ఒక శ్లోకం ఉన్నది. రిహార్సల్స్కి రమ్మన్నారు, వణుకు ముందు వెళ్ళాను. ఎప్పుడు ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని ఫ్రెష్గా ఉంటారు మనిషి. అసలు చూడగానే మనకి ఒక హస్తవాసి ఉన్న డాక్టర్ని చూడగానే మనకి సగం జబ్బు పోయినట్టు కొంచెం ధైర్యం వచ్చింది. మా నాన్నగారు లాగా ఎవరు రామ్మ కూర్చో చక్కగా మాట్లాడి ఈ శ్లోకం పాడాలమ్మా నువ్వు అని చెప్పారు. అసలు నాకు భయం అనిపించలే. తర్వాత ఏమాత్రం భయం అనిపించలే. చాలా సరదాగా మాట్లాడుతూ చక్కగా నాకు అంటే టెన్షన్ ఈజ్ చేసి ఆ పాట పాడించారు. అలాగే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది నాకు. 82లో సితార్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు మేము ఎంటైర్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్టులు, సింగర్స్ అందరం కలిసి చెన్నై నుంచి వైజాగ్కి ట్రైన్లో వెళ్ళాం. మాస్టర్ గారు అందరూ చాలామంది ఉన్నారు. అప్పుడు మేము అంటే నేను షేర్ చేసుకోవడం కాదు, అన్నయ్య గారు, పెండ్యాల గారు, చక్రవర్తి గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఉండి వినటం అనమాట. వాళ్ళు పంచుకునే విషయాలు వినగలగటం నా అదృష్టంగా భావించాను నేను. చాలా ముఖ్యంగా మాస్టర్ గారు పద్యాలు పాడించడంలో దిట్ట. ఆయన అసలు కంపోజ్ చేయడంలో కానీ అది ఫస్ట్ పద్యం పాడేటప్పుడు నాకు ఆయన చెప్పిన విధానం ఏమాత్రం నేను బాధపడకుండా నేనెంతవరకు పాడగలనో అంతవరకే కంపోజ్ చేసి నా చేతి పాడించారు. చాలా ఆయన ఆశీర్వాదం మటుకు చాలా గొప్పది. సో అలాంటి వాళ్ళ దగ్గర పాడటం నా అదృష్టం. ఇవాళ ఈ పిల్లలు కూడా ఆ పాటలు పాడుతున్నారంటే మీ అదృష్టం అది. మనం అందరం వాళ్ళని స్మరించుకుంటున్నాం అంటే మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. డెఫినెట్గా మేడం. ఈవెన్ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్లో కూడా చాలామందికి తెలియదు, అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్లో చాలామందికి తెలియదు ఈ పాటల్లో గొప్పతనం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా డెఫినెట్గా మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఎరాకి వెళ్ళి వీటి గురించి తెలుసుకోవాలి అని ఆడియన్స్లో కూడా ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు వీ షుడ్ థ్యాంక్ దిస్ స్టేజ్. ఎగ్జాక్ట్లీ. ఎంతోమంది సంగీత దర్శకులు, ఎంతోమంది గేయ రచయితల స్మరణ మనం చేసుకుంటున్నామంటే మన అదృష్టంగా భావిస్తూ. అండ్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, థ్యాంక్ యూ ప్రవీణ్, చాలా థ్యాంక్ యూ బాగా మేడం. పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఈనాటి గాయని గాయకుల గళాల్లోంచి వస్తున్నటువంటి ఆనాటి పాటల్ని విని ఆనందిస్తున్న మీకు మరో ఆనందాన్ని ఇవ్వటానికి ఒక పాట ద్వారా మీ ముందుకు వస్తున్నారు రేవంత్ అండ్ తేజస్విని. నమస్తే మ్యామ్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. మీరు పాడబోతున్నటువంటి పాట మేము నత్తనశాల సినిమా నుంచి సముద్ర గారు రచించిన సముద్రాల గారు రచించి సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట చెప్పు. ఎవరి కోసం అనే పాట పాడబోతాం. ఎవరి కోసం పాడుతున్నావు? లెజెండ్స్ కోసం. పాట పాడిన వాళ్ళ కోసమా? వినే మాలాంటి వాళ్ళ కోసమా? అందరి కోసం. అందరి కోసమా? వాళ్ళని స్మరించుకుంటూ పాడేసే ధైర్యంగా. ఓకే మ్యామ్. గుడ్ లక్ టు యూ బోత్.
ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో గడుసరి ఏమని వివరింతునో వలపులు చిలికే వగలాడి చూపు పిలవక పిలచి విరహాల రేపు ఎదలో మెదిలే చిలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమ సరాగం ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలే ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే పరుగులు తీసే జవరాళి వయసు మెరుపై మెరసి మురిపించు మనసు ప్రణయము చిందే సరసాల చిందం ఇరువురినొకటిగా పెనవేయు బంధం ఈ వయ్యారం ఈ సింగారం ఈ వయ్యారం ఈ సింగారం చిందించు చిన్ని చిన్ని వన్నెలన్నో ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో గడుసరి ఏమని వివరింతునో దక్షిణామూర్తి గారు యాక్చువల్గా ఈ సినిమాలో ఈ పాటకి కొంచెం జనాదరణ తక్కువ కానీ సూపర్ హిట్ సాంగ్ మంచి అద్భుతమైన melody. ఇది నాకు తెలిసి అంటే డెఫినెట్గా సూపర్ హిట్ సాంగ్ అయి ఉంటుంది మేడం. అంటే ఈ ఎందుకంటే సినిమా నుంచి పాటలు ప్రత్యేకంగా పాడుకోవాల్సి వస్తే ఈ పాట కొంచెం తక్కువ పాడతారు, మిగతావి వాటి డామినేషన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నర్తనశాల అనగానే సల్లిత రాగ సుధారసారం అవి వచ్చేస్తాయి మనకి. తర్వాత సుశీల్ గారి సోలో జనని శివకామిని ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ పాట అద్భుతమైన పాట, ఎంత సింపుల్గా ఉంటుందో పిక్చరైజేషన్ కూడా అంత సింపుల్గా ఉంటుంది అనమాట. పాడేసుకొని చక్కగా ఇలా పెడతారు చేరి దూరంగా. దక్షిణామూర్తి గారు ఆయన దగ్గర నేను పాడలేదు కానీ చక్కటి అనుబంధం ఉంది మాకు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మాకు చాలా మంచి ఫ్రెండ్స్. మాస్టర్ గారు చక్రవర్తి గారి దగ్గర వైలిన్ కూడా వాయించారు, సుశీల దక్షిణామూర్తి గారు. ఆయన తర్వాత చాలా పాటలకు వైలిన్ వాయించడం జరిగింది. ఆయన అక్కడ కూర్చున్నారు అంటే ప్రతి వాళ్ళు ముందు వెళ్ళి మాస్టర్ గారి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళేవాళ్ళు రికార్డింగ్ స్టూడియోకి. అలా ఏమిటమ్మా ఎలా ఉన్నావు అంటూ ఇప్పటికి కూడా చాలా మన ఇంట్లో ఒక మామయ్య బాబాయ్ గారి లాగా చాలా సరదాగా ఉంటారు. అంత అద్భుతమైన కంపోజింగ్స్ చేసిన ఆయన ఎంత డౌన్ టు ఎర్త్గా ఉంటారు అసలు. అలాంటి వాళ్ళని చూశాను, వాళ్ళతో పని చేయగలగడం నా అదృష్టం. ఇవాళ తలుచుకోవడం మన అందరి అదృష్టం. ఒకటా రెండా ఎన్ని పాటలు అండి. అవును మేడం. మా గురువు గారు బాలమురళి గారు అందులో పాడారు, అద్భుతమైన పాట పాడారు. సలలిత రాగ సుధారస లత గారును ఆయన పాడారు. సో మీ ద్వారా మాకు చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి మేడం. అందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు కూడా. మనం అందరం ఈ పిల్లలకి ఈ కార్యక్రమం నడుపుతున్న ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పాటలు సెలెక్ట్ చేసుకుందాం. ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమం లెజెండ్స్ అందరికీ అందిస్తున్నటువంటి ఈ స్వర సుమాంజలిని చూస్తున్న ప్రేక్షకులకి కార్యక్రమంలోకి స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముందుకొచ్చి
తన గాత్రంతో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు మనకి వినిపించినప్పటికీ ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్లో ఒక ప్రత్యేకమైన పాటతో మనందరినీ ఒక్కసారి వేరే లోకాల్లోకి తీసుకువెళ్ళటానికి ఇక్కడికి వస్తున్నటువంటి గాయకుడు కృష్ణారావు గారు. కృష్ణారావు గారు ఏ పాట పాడుతున్నారండి? నేను మూగ మనసులు సినిమా కోసం ఘంటసాల మాస్టర్ పాడి ఆత్రేయ గారి సాహిత్యం, కేవి మహాదేవన్ గారి సంగీతంలో వచ్చిన పాడుతా తీయగా అనే పాటని పాడబోతున్నాను మేడం. ఈ పాట గురించి మాట్లాడుకోవడానికి ఒక ఎపిసోడ్ కాదు, 2-3 ఎపిసోడ్లు కూడా సరిపోవు. అయినప్పటికీ అంత అద్భుతమైన పాట వినబోతున్నందుకు చాలా సంతోషిస్తూ గ్రేట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారండి. పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు? పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ చానాళ్ళు. గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ చానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పాడుతా తీయగా చల్లగా, పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. ఒక ఓదార్పుకి ఇంతకన్నా మంచి సాహిత్యం రాదేమో మేడం. పరాకాష్ట అంటారు, ఓదార్పుకి పరాకాష్ట. సెకండ్ చరణ్ చాలు. గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ ఉండవమ్మ చాన్నాళ్ళు. చాన్నాళ్ళు. అంటే కన్నీళ్ళు ఉండవు, గుండె మంట కూడా ఎక్కువ కాలం ఉండదని అర్థం అనమాట. అసలు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మంచి మందు ఈ పాట. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు నిజంగా చెప్తున్నాను, ఈ పాట వింటే మామూలు వాడుక పదాలు. మన అమ్మ చిన్నప్పుడు ప్రతి వాళ్ళకి అమ్మలు జోలపాడు ఉంటారు. ఈ పక్కన కూర్చుని ఎవరో మన కోసం, మన అమ్మో పెద్దన్నయ్యో ఎవరో మన కోసం పాడుతున్నట్టుగా ఉంటుంది తప్పించి ఎంత అద్భుతమైన సాహిత్యం. అసలు ఆత్రేయ గారిని చూస్తే ఏమిటి పాడరాలా ఇట్లా ఉంటారనమాట. ఆయన ఇంత అద్భుతంగా చకచక ఎలా ఇస్తారా అనిపిస్తుంది. ఆత్రేయ గారికి జుట్టు రాలిపోతుందని వేటూరు సుందరమూర్తి గారు ఒక ఆయిల్ ఏదో ఇచ్చారు రాసుకోమని. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది ఇది.
మాస్టర్ గారిని తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏదో రికార్డింగ్ థియేటర్లో కలిసి వేటూరు సుందరమూర్తి గారు, మాస్టర్ గారు రాస్తున్నారా మీరు అన్నారట. నువ్వు రాస్తున్నావుగా, అందుకని నేను మానేశాను అన్నారట ఆయన. వేటూరి గారి భావం ఏంటంటే నేను ఇచ్చిన ఆయిల్ రాశారా అని. ఈయనేమో నువ్వు రాస్తున్నావు కదా అని. ఇక్కడ అత్తయ్య గారిని ఎలా తలుచుకుంటున్నావో ఇంకా మామని తలుచుకోపోతేరా కదా. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాలంటే మాత్రం ఎంత కాలమైనా సరిపోదు. ఓ ఎస్ అండి. అంటే మనకి ఎపిసోడ్లు అయిపోతాయి అనమాట. మీరు కూడా చూసే ఉంటారు మామని. నాకు నిజంగా ఆ అదృష్టం దక్కింది. ఒక్కసారి ఆయన దగ్గరగా వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసుకునే అదృష్టం. వారిని చూస్తున్నంతసేపు ఒక సరస్వతీమూర్తిని ఎదురుకుండా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ స్ట్రైట్గా మొహంలోకి కూడా చూడలేనటువంటి ఒక రకమైన కాంతి, తేజస్సు ఆయనలో ఉంది. మీరు ఉదయం 6 గంటలకు చూసినా, రాత్రి 12 గంటలకు చూసినా ఫ్రెష్గా ఉండేవానండి ఆయన. ఎప్పుడు కూడా మడత నలగని చక్కటి తెల్లటి దుస్తుల్లో ఆ విభూతి రేఖలు చందనం పెట్టుకొని ఆయన వచ్చి హార్మోనియం దగ్గర కూర్చుంటే అదేమిటో ఒక పూజ చేస్తున్నట్టు అగరవత్తుల స్మెల్, అసలు మనం రికార్డింగ్ స్టూడియోకి వెళ్తున్నావా గుడికి వెళ్తున్నావా అన్నంత ఫీలింగ్ ఉండేది. ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా ఆయన ఒక చైర్లో కూర్చుంటే ఇలా కింద కూర్చునేవారు. ఎలాంటి పాట ఇచ్చినా 7 to 9 అండి. 7 to 9లో లైవ్ రికార్డింగ్ చేసేవారు ఆయన. అది ఎంత గొప్ప విషయం. ఇప్పుడు అది కూడా 7 o'clock లిరిక్ చేతికి తీసుకుని అప్పుడు చేతికి 7 o'clock అంటే ఆర్కెస్ట్రా ఎప్పుడు అసెంబ్లీ అవ్వాలి, ఎప్పుడు రికార్డింగ్ అవ్వాలి, 9 o'clock షార్ప్ మనం ఇంకొకరికి ఇచ్చేసుకోవచ్చు. మామూలు 7 to 9 రికార్డింగ్ ఉంది అంటే మనం 9 to 11 ఇంకొకరికి ఇచ్చేసుకోవచ్చు. అంత ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఆర్టిస్టు ఏ లెవెల్కి పాడగలరో తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి తగినట్టుగా పాటలు చేసేవారు. అది చాలా గొప్పతనం కదా మేడం. చాలా గొప్పది. అంటే మనకి ఏ మాత్రం టెన్షన్ ఉండదు. మామ దగ్గర రికార్డింగ్ వెళ్తున్నాం అంటే ఈ గమకం నాకు రావట్లేదు మామ అంటే, రాకపోతే వదిలేవే, నీకు వచ్చినట్టు పాడు. పాటను పాడు చేయకుండా చక్కగా నువ్వు పాటను పాడు చేయకుండా ఉంటే చాలు అన్న లెవెల్లో ఆర్టిస్ట్ని చాలా ఈజీలో ఉంచి ఆర్టిస్ట్ని కావాల్సింది రాబట్టి ప్యాంపర్ చేయడం అంటే ఇదే. ప్యాంపర్ చేస్తూ చాలా చాలా ఎన్ని 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 విషయాలు మాట్లాడుకుంటాం. ఆయన చివరి పాట వరకు లిరిక్కే ట్యూన్ కట్టారని విన్నాను. అది కరెక్ట్. సామాన్యంగా ఆయన దానికే ప్రిఫర్ చేసేవారు, లిరిక్కే ప్రిఫర్ చేసేవారు. కృష్ణారావు గారు, థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట తర్వాత మరొక అద్భుతమైన పాటతో మన ముందుకు వస్తున్నాడు భరణి కుమార్. ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావు. షూటింగ్ బిగినింగ్ నుంచి, షూటింగ్ దానికి ముందు నుంచి కూడా ఏంటి అంత ప్రాక్టీస్ చేస్తున్నావు? ఏ పాట పాడడానికి? నా జన్మభూమి అంత అందమైన దేశం పాడుతున్నాను. అది సిపాయి చిన్నయ్య చిత్రం నుంచి. సంగీతం సమకూర్చింది శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, రచించింది ఆరుద్ర గారు, పాడింది ఘంటసాల గారు. ఇప్పుడు పాడబోయేది భరణి గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము, నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము, నా సామిరంగా హోయ్ హోయ్ నా సామిరంగా. నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు, ఆహాహా ఆహాహా. నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు, పచ్చని పంటలు వెచ్చని జంటలు, చల్లని జీవితం
ఇదే నవ భారతం హాయ్ హాయ్ నా సామి రంగ హోయ్ హోయ్ నా సామి రంగ నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము నా సామి రంగ హోయ్ హోయ్ నా సామి రంగ బతకాలందరూ దేశం కోసమే దేశమంటేను మట్టి కాదోయి మనుషులే ఆ బతకాలందరూ దేశం కోసమే దేశమంటేను మట్టి కాదోయి మనుషులే స్వార్థము వంచన లేనిదే పుణ్యము రాగము భావము మిళితమే ధన్యము హోయ్ హోయ్ నా సామి రంగ హాయ్ హాయ్ నా సామి రంగ నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము నా సామి రంగ హాయ్ హాయ్ నా సామి రంగ నా సామి రంగ హాయ్ హాయ్ నా సామి రంగ మీరే చెప్పాలి మేడం ఎంఎస్వి గారి గురించి, ఎందుకంటే నాకు తెలిసి ఎక్కువ క్లోజ్గా ఉంటుంటారు మీరు ఎంఎస్వి గారితో. నిజమే, నేను అన్నయ్య బాగా క్లోజ్గా ఉంటాను ఎంఎస్వి గారితో. ఎంఎస్వి గారు మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్. 1000 సినిమాలకి 1000 సినిమాలకి మ్యూజిక్ చేసిన మొట్టమొదటి డైరెక్టర్ ఆయన. ముఖ్యంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే హీ 70+. ఎంత హుషారుగా ఉంటారంటే నేను చూసాను మేడం, అంత హుషారు అసలు మనలో కూడా ఉండదన్నమాట. ఎప్పుడు కూడా హుషారుగా అంటే ఇలా 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 ఏదో ఒక పని చేసేస్తూ ఆయన్ని చూస్తుంటే మనకు హుషారు వచ్చేస్తుంది. ఏమిటి మనం ఇంత డల్గా ఉన్నాం అనిపిస్తుంది. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ ఆయన దగ్గర పాడటం కష్టం, ఓ టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంత ఇంప్రవైజ్ చేసేస్తుంటారు ఒక పాటని. ఆయన కంపోజ్ చేసుకున్నదే ఆయన. మనం మైక్కు వెళ్ళి మానిటర్ పాడే లోపల రకరకాల ట్యూన్స్ చెప్పేస్తారు. దాన్ని మనం ఏది పట్టుకోవాలి, ఏది ఎలిమినేట్ చేయాలని మాకు తెలియదు అనమాట. అందుకని రికార్డ్ చేసుకొని లేదన్నా మీరు ఇదే పాడారు అంటే అలాగా సరే అది పాడే అంటారు. ఇంకోసారి సాటిస్ఫాక్షన్ లేకపోతే మానిటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆర్టిస్టులని స్టూడియో మధ్యకి హాల్లోకి పిలిపించి మళ్ళీ బాక్స్ తీసుకొచ్చి పెట్టి ఒక్కసారి ఆ బాక్సు హార్మోనియం పెట్టని తాకితే ఆయనకి ఏదో పూనకం వస్తుందండి. అది మటుకు డెఫినెట్. ఒక అద్భుతమైన సింగర్ ఆయన, ఒక పెక్యూలియర్ వాయిస్ ఆయనది. ఒక రకంగా చెప్పాలంటే నా లెక్కలో ఆయన ఆంజనేయ స్వామి. ఆయన శక్తి ఆయనకు తెలియదు. మహాదేవన్ గారు కనిపిస్తే నేరుగా వెళ్ళిపోయి కాళ్ళ దగ్గర కూర్చుంటారు, అన్న అన్న అని. ఎంత అసలు వినయంతో ఉంటారంటే ఆ సరస్వతి కళ అందుకే వస్తుందేమో అలాంటి వాళ్ళకి తెలియదు, కానీ అంత వినయంతో ఉంటారు. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. కొన్ని ట్యూన్స్ ఆయనవి వింటూ ఉంటే అసలు ఎలా వచ్చింది, ఏ గంధర్వుడో వచ్చేసి ఆయనకి చెప్పేసి నువ్వు ఇది చేసే అని వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది తప్పించి కొన్ని పాటలు మనం ఇమాజిన్ చేయలేము. అసలు అంత అద్భుతమైన పాటలు చేశాను. ఈ గొప్ప మనిషిని గురించి చెప్పుకోవడం అనేది నాకు నిజంగా నేను చాలను చెప్పలేను వీళ్ళందరి గురించి. కానీ తాపత్రయం ఉంటుంది కదండి, మనం కూడా వీళ్ళ గురించి మాట్లాడాలి, ఏదో చెప్పాలి అని ఆ ఆనందంతో ఇంకా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆరుద్ర గారు ఈ పాట విని ఒకసారి నేను బోరు నేర్చాను. దేనికండి? ఈ పాట విని ఎవరైనా ఏడుస్తారో నేను ఏడ్చాను. అంటే తెలియని ఎనర్జీ వస్తుంది మన జన్మభూమి మీద. నేను ఒకసారి
యుఎస్ఏ వెళ్ళి వన్ మంత్ ట్రిప్ అనుకొని 45 డేస్ ఉండిపోయాం. దిగులు. నాకు ఈ పాట వినేటప్పటికి ఇండియా వెళ్ళిపోవాలి, నా దేశం అని చెప్పేసి బోరును కూర్చొని అందరు పాట వింటూ ఈ అమ్మాయి ఏడుస్తుంది ఏంటి అంటే, ఆ పాట ఆపేయండి, నేను ఇండియా వెళ్ళిపోవాలి అని. జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఈ పాట ఒక్కసారన్నా తలుచుకునే వాళ్ళు ఉండరండి. అవునండి. డెఫినెట్గా అది ఆంధ్రదేశంలో అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈ పాట తలుచుకుంటారు. చాలు, ఒక్క పాట జీవితాంతం గుర్తుండిపోయే పాట. అద్భుతమైన పాటను చేసి జీవిత కాలంలో జన్మభూమి ఉన్నంత కాలం గుర్తుండిపోయే పాటలా మిగిల్చిన ఎంఎస్ విశ్వనాథన్ ఆ గారికి పాటలో మరొక్కసారి మన hats దేశం off. కూడా అలా ఉండాలని సుభిక్షంగా. పూర్తిగా కోరుకోవాలి. కోరుకుందాం. థ్యాంక్ యూ భరణి. థ్యాంక్ యూ సో మచ్ భరణి.